బీహార్ ఎన్నికల ప్రక్రియలో ఈసీ పాత్రపై కాంగ్రెస్ ప్రశ్నలు సంధించింది. ఓటరు జాబితా నుంచి ప్రతి దశలోనూ పారదర్శకత లోపించిందని పేర్కొంది. ఓట్ల చోరీ ద్వారానే బీహార్లో ఎన్డీఏ గెలిచిందని ఆరోపించింది. మరోవైపు పార్టీ పేలవ పనితీరుపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కోశాధికారి అజయ్ మాకెన్ పాల్గొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవని కేసీ వేణుగోపాల్ అన్నారు. ఈ ఫలితాలను అక్కడి ప్రజలు కూడా విశ్వసించడం లేదని వెల్లడించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక పార్టీకి 90% పైగా స్ట్రైక్ రేటు రాలేదని చెప్పారు. బీహార్ వ్యాప్తంగా డేటా సేకరించి త్వరలోనే వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు. ఈసీ ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. బీహార్ ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఇప్పటికే రాహుల్ గాంధీ పేర్కొన్నారు.